రైతుల మనస్సుల్లో కొత్త కులాసాను నింపిందో తెలియజేసే గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు ఆ గీతాన్ని చూద్దాం, ఆ పాట విందాం. రైతు భరోసా గీతం. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. కష్టం విలువ తెలిసిన చేయి రైతు సాయమే పెంచింది, మన రేపన్న మాట ఇచ్చిన రైతు రాజ్యమే తెచ్చింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా, రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చే రేవంతన్నా. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులు తిరిగే లోపల దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అప్పుల బాధలు పోగొట్టి మా గుండెకు భరోసానిచ్చింది. తాడి పుస్తెలు తాకట్టు పెట్టే రైతులకిక సెలవంది. నాగలి గొర్రు దున్నుటకు, విత్తనాలపై మందులకు, రైతులకందిన పెట్టుబడి పంట తీసుటకు సాయమిది. భూమిని నమ్మిన రైతంటే రాజులాగా బతికే రోజులొచ్చే. రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా, రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చే రేవంతన్నా. అది శాఖ కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కల్పవృక్షం అదే వ్యవసాయం. వ్యవసాయ శాఖ మంత్రులు సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. ప్రియమైన తెలంగాణ రైతు సోదరులందరికీ, అదేవిధంగా ఈరోజు గ్రామాన అదేవిధంగా మండలాల్లో వారి పంట పొలాల్లో చేను గట్ల మీద ఉత్సాహవంతంగా ఆనందంగా గుండె నిండా భరోసాతోటి రేవంత్ అన్న గారు ఇచ్చినటువంటి భరోసాని గుండె నిండా నింపుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసే శక్తి కానీ చేసినటువంటి దాఖలాలు కానీ మనకి ఈ సువిశాల భారతదేశంలో ఇంతవరకు మనం వినలా కనలా. ఈనాడు సాక్షాత్తు